హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ లింగస్వామి. సో ఫిజికల్ సైన్స్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు జనరల్ స్టడీస్ అనేది ఇంపార్టెంట్. మరి ఆ జనరల్ స్టడీస్లో మనకి ఏముంటుందంటే జనరల్ సైన్స్ అనే పార్ట్ ఉంటుంది. ఆ జనరల్ సైన్స్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఉంటుంది. మనది దాంట్లో ఏంటంటే ఫిజికల్ సైన్స్ పార్ట్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా తీసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటాడండి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి. కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ. అదేవిధంగా గ్రూప్లో కూడా తక్కువ మార్కులు అడుగుతున్నాడని ఏం చేస్తుంటారంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటారు. కానీ మనకు ఒక మార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి పాయింట్, ప్రతి టాపిక్, ప్రతి మార్కు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితాన్ని, మన జాబ్ని డిసైడ్ చేసేది ఆ సింగిల్ మార్కే కావచ్చు. కాబట్టి దేన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెమిస్ట్రీ గురించి డిస్కషన్ చేద్దాం, తర్వాత ఫిజిక్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, మరి ఇక్కడ కెమిస్ట్రీలో దాదాపు ఈ గ్రూప్స్ నుంచి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కెమిస్ట్రీ నుంచి ఎక్కడి నుంచి, ఏ ఏరియాల నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒకసారి చూడండి. మొదటి చాప్టర్ మూలకాల వర్గీకరణ. మూలకాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. చూడండి మూలకాల వర్గీకరణ. రెండవ చాప్టర్ వచ్చేసి ఆమ్లాలు, క్షారాలు. ఒకటి ఆమ్లాలు, రెండవది ఏమిటంటే క్షారాలు. మూడో టాపిక్ వచ్చేసి కార్బన్, దాని సమ్మేళనాలండి. కెమిస్ట్రీలో సి అంటే కార్బన్, దాని సమ్మేళనాలు. కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ అంటాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లోహాలు, అలోహాలు. అంటే దీంట్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లోహ శాస్త్రము అని చెప్పుకోవచ్చు సింపుల్గా, లోహ శాస్త్రము. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిక్లు. నెక్స్ట్ ఇంధనాలు, ప్లాస్టిక్లు, ఇంధనాలు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఔషధాలు, మెడిసిన్స్ అంటుంటాం, ఔషధాలు. మరి మూలకాల వర్గీకరణ ఒకటి, నెక్స్ట్ ఆమ్లాలు, క్షారాలు ఒకటి, కార్బన్, దాని సమ్మేళనాలు, లోహ శాస్త్రము, నెక్స్ట్ ప్లాస్టిక్స్, ఇంధనాలు, ఔషధాలు. ఇంకొక చాప్టర్ ఒకటి చూద్దాము. ఆ చాప్టర్ పేరు ఏం పేరంటే ఎన్ అంటే నైట్రోజన్ అండి. ఎస్ అంటే సల్ఫర్, పి ఫాస్ఫరస్, సిఎల్ క్లోరిన్. నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరిన్ వాటి యొక్క సమ్మేళనాలు. సో వీటిలో నుంచి మేజర్గా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడండి. ఈ 6 చాప్టర్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఫస్ట్ది మూలకాల వర్గీకరణ, ఆమ్లాలు, క్షారాలు, కార్బన్, దాని సమ్మేళనాలు, లోహ శాస్త్రము, ప్లాస్టిక్స్, ఇంధనాలు, ఔషధాలు, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరిన్ వాటి సమ్మేళనాలు. మరి దాంట్లో మొదటి చాప్టర్ తీసుకున్నట్లయితే ఏం చాప్టర్ అంటే మూలకాల వర్గీకరణ. ఈ మూలకాల వర్గీకరణ తీసుకున్నట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని పిలుస్తూ ఉంటుంటామండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మరి ఒకసారి చూద్దాం మూలకాల వర్గీకరణ. ఇంపార్టెంట్ మూలకాల యొక్క వర్గీకరణ. అది ఆర్ఆర్బీలో కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు, అదేవిధంగా గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ చాప్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం, మూలకాల వర్గీకరణ. మరి అసలు మూలకం అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటుంటాం మూలకము అని. అసలు మూలకం అంటే ఏంటి, మూలకాలకు ఉదాహరణ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. మరి మూలకము అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో ఎవరు ఉన్నారంటే ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఉన్నారండి ఒక క్లాస్ రూమ్లో.
మరొక క్లాస్ రూమ్లో ఎవరు ఉన్నారంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆ విధంగా అబ్బాయిలు మాత్రమే ఉన్నట్లయితే అది దేనికి ఎగ్జాంపుల్ అంటే మూలకానికి ఉదాహరణ. ఆ మూలకము పేరేం పేరంటే బాయ్ అనే మూలకము. ఇంకొక క్లాస్ రూమ్లో ఎవరున్నారంటే అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు, దాంట్లో అబ్బాయిలు లేరు, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అది కూడా దేనికి ఉదాహరణ అంటే మూలకానికి ఉదాహరణ. ఆ మూలకము పేరేం పేరంటే గర్ల్ అనే మూలకము. కాబట్టి బాయ్ అనే మూలకంలో అన్నీ ఎవరున్నారు? అబ్బాయిలు ఉన్నారా, అమ్మాయిలు ఉన్నారా, లేదా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నారా? ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిలు అనే మూలకంలో ఎవరున్నారు? అంతా కూడా అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అంటే ఒకే రకమైన పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దానిని మనం ఏమని పిలవాలంటే మూలకము అని పిలవాలి. ఇది మూలకం యొక్క డెఫినేషన్ అండి. ఒకే రకమైన పరమాణువులు ఉండాలి, వేరు వేరు పరమాణువులు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిలు అనే మూలకంలో అన్నీ ఎవరున్నారు? అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిలు అనే మూలకంలో ఎవరున్నారు? అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆ విధంగా సజాతి పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దానిని మనం ఏమని పిలవాలంటే మూలకము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మూలకాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ కావచ్చు, హీలియం కావచ్చు, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, దాదాపు మనకు 30 మూలకాల వరకు ఖచ్చితంగా రావాలండి. ఈ క్రింది వాణిలో ఐరన్ యొక్క పరమాణు సంఖ్య ఏమిటి అంటాడు. ఐరన్ యొక్క పరమాణు సంఖ్య అంటే మనకు 30 వరకు ఖచ్చితంగా మూలకాలు తెలిసి ఉండాలి. ఐరన్ 26. 30వ మూలకం ఏమిటి అంటాడు? జింక్. 10వ మూలకం ఏమిటి అంటాడు? నియాన్. ఆర్గాన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటాడు? 18. 22వ మూలకం ఏమిటి అంటాడు? టిటానియం లేదా టైటానియం అని పిలుస్తూ ఉంటాము. కాబట్టి 1 నుంచి 30 వరకు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఆ మూలకాల యొక్క పేర్లు తెలిసి ఉండాలి, వాటి యొక్క సింబల్స్ కూడా, సంకేతాలు కూడా తెలిసి ఉండాలండి. కాబట్టి హైడ్రోజన్ అనేది దేనికి ఉదాహరణ? ఇప్పుడు మూలకానికి ఉదాహరణ. ఈ హైడ్రోజన్ అనే మూలకంలో అన్నీ కూడా ఏ పరమాణువులు ఉంటావంటే హైడ్రోజన్ అనే పరమాణువులు మాత్రమే ఉండును. దేనిలో అంటే హైడ్రోజన్ అనే మూలకంలో. కాబట్టి హైడ్రోజన్ అనేది ఎలా ఏర్పడిందనమాట? ఒకే రకమైన పరమాణువులు. ఏ పరమాణువులు అవి? హైడ్రోజన్ అనే పరమాణువులు. కాబట్టి హైడ్రోజన్ దేనికి ఎగ్జాంపుల్? మూలకానికి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈ అంటే దీని పేరేం పేరంటే హీలియం అండి. హీలియం కూడా మూలకమే. హీలియం అనే పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడినది. కాబట్టి హీలియం కూడా దేనికి ఉదాహరణ అంటే మూలకానికి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. మరి అబ్బాయిలు అమ్మాయిలు ఒకే రకమైన డిఫరెంటా అంటే మనకు తెలుసు. అబ్బాయిలు వేరు, అమ్మాయిలు వేరు కదా. ఆ విధంగా వేరు వేరుగా కలిసి ఉంటే దానిని మనం ఏమంటామంటే సమ్మేళనము అని పిలవాలి. సమ్మేళనము. కాబట్టి ఒకటేమో మూలకము, ఇంకోటేమో సమ్మేళనము. కాబట్టి సమ్మేళనము అంటే విభిన్న పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దానిని మనం ఏమని పిలుస్తామంటే సమ్మేళనము అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ తీసుకున్నట్లయితే దాంట్లో అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి అది దేనికి ఉదాహరణ అంటే సమ్మేళనానికి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకోండి. H2O అంటే దీని పేరేమిటంటే నీరు. మరి నీటిలో ఏ మూలకాలు ఉన్నాయంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ వేరు, ఆక్సిజన్ వేరు. కాబట్టి రెండు విభిన్న పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడినది.
ఆ విధంగా వేరు వేరు పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడినట్లయితే దానిని మనం ఏమంటామంటే సమ్మేళనము అని పిలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 తీసుకున్నట్లయితే H2SO4లో ఏ ఏ మూలకాలు ఏ ఏ పరమాణువులు ఉన్నాయి చూడండి ఒకసారి. హైడ్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది, ఆక్సిజన్ ఉంది. 3 వేరు వేరు పరమాణువుల వలన ఏర్పడింది. ఆ విధంగా వేరు వేరు పరమాణువుల వలన ఏర్పడినట్లయితే దానిని మనం ఏమంటామంటే సమ్మేళనము అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ Hg తీసుకోండి. Hg అనేది మూలకానికి ఉదాహరణ, సమ్మేళనానికి ఉదాహరణ అంటాడు. అందరు ఇక్కడ ఏమనుకుంటారంటే H వేరు G వేరు అనుకుంటారు, H వేరు G వేరు అనుకుంటారు. కానీ H వేరు G వేరు కాదు, ఇక్కడ రెండు కలిపి ఒకటే. దాని పేరే ఏం పేరంటే మెర్క్యూరీ. ఇది మూలకానికి ఉదాహరణ. రెండు వేరు వేరు పరమాణువులు కాదండి, అక్కడ రెండు కలిపి ఒకటే, రెండు కలిపి ఒకటే. కాబట్టి అది కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే మూలకమే. దీని పేరు ఏం పేరంటే మెర్క్యూరీ అంటాం. చూడండి, CO2 దేనికి ఉదాహరణ? దీని పేరేం పేరంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ దేనికి ఉదాహరణ అంటే ఇక్కడ కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. కార్బన్ వేరు, ఆక్సిజన్ వేరు, రెండు వేరు వేరు పరమాణువులు ఉన్నవి. ఆ వేరు వేరు పరమాణువులు ఉన్నవి కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే సమ్మేళనానికి ఉదాహరణ. అదేవిధంగా CO అంటాడు, ఓ క్యాపిటల్ లెటర్ రాస్తాడు లేదా ఓ స్మాల్ లెటర్ రాస్తాడు అండి. ఇక్కడ CO అంటే దాని పేరు కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ C వేరు, O వేరు. C అంటేనేమో కార్బన్, O అంటేనేమో ఆక్సిజన్. రెండు వేరు వేరు పరమాణువులు ఉన్నవి కాబట్టి అది దేనికి ఎగ్జాంపుల్ అంటే సమ్మేళనానికి ఉదాహరణ. కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ CO కలిపి రెండు కలిపి ఒకటేనండి. ఆ రెండు కలిపి ఒకటే, దాని పేరు O చిన్నగా రాసినామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి అది మూలకం. ఏ మూలకం అంటే కోబాల్ట్ అనే మూలకము. కోబాల్ట్ అనే మూలకం చూడండి. కాబట్టి ఇదేంటిదంటే మూలకానికి సమ్మేళనానికి మధ్య తేడానండి. ఈ మూలకము అనే పదాన్ని మొట్టమొదటగా పరిచయం చేసింది ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. అతని పేరేం పేరంటే రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్. ఈ రాబర్ట్ బాయిల్ని ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని పిలుస్తూ ఉంటాము. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తూ ఉంటాం. ఎవరిని? రాబర్ట్ బాయిల్. ఏం చేశాడు? మొట్టమొదటగా మూలకము అనే పదాన్ని పరిచయం చేశాడండి. మరి రసాయన శాస్త్రంలో ఒకే శాస్త్రవేత్త లేదండి, ఫాదర్ ఇద్దరున్నారు. ఒక శాస్త్రవేత్తనేమో రాబర్ట్ బాయిల్, ఇంకో శాస్త్రవేత్త పేరేమిటంటే లెవోయిజర్ అంటాము. లెవోయిజర్. ఈ లెవోయిజర్ని ఏమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటాము. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తూ ఉంటామండి. కాబట్టి ఇక్కడ ఇద్దరు ఫాదర్లు ఉన్నారన్నమాట. ఒక అతనేమో బాయిల్, ఇంకో అతనేమో లెవోయిజర్. బాయిల్ని ఏమని పిలుస్తున్నామంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. లెవోయిజర్ని ఏమని పిలుస్తున్నామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. మరి బాయిల్ ఏం చేశాడు? మూలకం అనే పదాన్ని ప్రవేశపెట్టాడు. ఆ మూలకానికి నిర్వచనము చెప్పిన శాస్త్రవేత్త ఎవరని అంటే లెవోయిజర్. అదేవిధంగా ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త కూడా లెవోయిజరే. ఆక్సిజన్కు పేరు పెట్టిన శాస్త్రవేత్త కూడా ఎవరైనంటే లెవోయిజరే. చూడండి, ఆక్సిజన్కు పేరు పెట్టిన శాస్త్రవేత్త, ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త, మూలకానికి నిర్వచనం చెప్పిన శాస్త్రవేత్త కూడా ఎవరతనంటే లెవోయిజర్. మరి ఆవర్తన పట్టికలో మొట్టమొదటగా కనుగొనబడిన మూలకం ఏమిటంటే
ఆవర్తన పట్టికలో మొట్టమొదటి మూలకం ఏమిటంటే హైడ్రోజన్. కానీ ఆవర్తన పట్టికలో మొట్టమొదటగా కనుగొనబడిన మూలకము ఏమిటంటే ఫాస్ఫరస్. దీనినే మనం ఏమని పిలుస్తామంటే భాస్వరము అంటాం. చూడండి, భాస్వరము అంటాం. ఈ భాస్వరము అనే మూలకాన్ని ఒక శాస్త్రవేత్త, అతని పేరు ఏం పేరంటే ఎన్నింగ్ బ్రాడ్. చూడండి, ఎన్నింగ్ బ్రాడ్ అనే శాస్త్రవేత్త మూత్రాన్ని మరిగించి కనుక్కున్నాడు. మూత్రాన్ని మరిగించి కనుక్కున్నాడు. ఎవరాయనంటే ఎన్నింగ్ బ్రాడ్. కాబట్టి ఇక్కడ ముగ్గురు శాస్త్రవేత్తలు వచ్చారు. ఒక అతని పేరు బోయల్, ఇంకో అతని పేరు లవైజర్, ఇంకో అతని పేరు బ్రాడ్. బ్రాడ్ ఏం చేసిండంటే మొట్టమొదటగా మూలకాన్ని, ఫాస్ఫరస్ అనే మూలకాన్ని కనుగొన్నాడు. మూలకానికి నిర్వచనం చెప్పిందేమో లవైజర్, మూలకము అనే పదాన్ని ఇచ్చిందేమో రాబర్ట్ బాయిల్. ప్రస్తుతము ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు ఉంటాయి అంటాడు. ప్రస్తుతము ఆవర్తన పట్టికలో ఎన్ని మూలకాలు కలవంటే మనకు బుక్లలో 114, 111 కనబడుతుంది. కానీ ప్రజెంట్గా అప్డేట్గా కనుగొనబడిన మూలకాల సంఖ్య ఎంత అంటే 118. మరి ఇంకేమైనా కనుగొనడానికి ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో ఇంకో కొత్త మూలకాలు కనుగొనడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఒక కొత్త మూలకాన్ని కనుగొనట్లయితే దాని యొక్క IUPAC పేరు ఏమి పేరు పెట్టవచ్చు అంటుంటాడు. భవిష్యత్తులో కనుగొనే మూలకాలకి IUPAC పేరు ఏమి ఉండవచ్చు అంటాడు. ఒక మూలకాన్ని కనుగొనిన వెంటనే దానికి పేరు పెట్టారండి. దాని యొక్క ధర్మాల ఆధారంగా కానీ, ఉపయోగాల ఆధారంగా కానీ, కనుగొనబడిన శాస్త్రవేత్త ఆధారంగా దానికి పేరు పెడతా ఉంటారు. కానీ అంతకు ముందే కనుగొనిన వెంటనే IUPAC సంస్థ ఏం చేస్తుందంటే దానికి పేరుని డిసైడ్ చేస్తుంది. ఆ చేసిన తర్వాత దాని ధర్మాల ఆధారంగా కానీ, ఉపయోగాల ఆధారంగా కానీ, కనుగొనబడిన శాస్త్రవేత్త ఆధారంగా కానీ తర్వాత అనదర్ నేమ్ ఇచ్చేస్తూ ఉంటుంటారు. చూడండి, మరి IUPAC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అండి. కాబట్టి IUPAC అనగా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. మరి IUPAC ప్రకారం ఒక మూలకం యొక్క IUPAC పేరు ఏమి ఉండవచ్చు అంటాడు. లేదా భవిష్యత్తులో కనుగొనబడే మూలకానికి IUPAC పేరు ఏమి ఉండవచ్చు అంటుంటాడు. ఈ IUPAC పేర్లు రావాలంటే మనకు ఒక సిస్టమ్ తెలిసి ఉండాలి. ఆ సిస్టమ్ ఏంటంటే మనకు ఎక్కడ జీరో కనబడినా కానీ ఏమని రాస్తామంటే జీరో. అక్కడ వాల్యూ లేదు, ఎటువంటి వాల్యూ లేదు కదా. లేకుంటే ఇంగ్లీష్లో నల్ అంటాము లేదా నిల్ అంటాము. కాబట్టి ఎక్కడ జీరో కనబడినా ఏం రాయాలంటే నిల్ రాయాలి. ఒకటి కనబడితే ఏం రాస్తామంటే అన్ రాయాలి. రెండు కనబడినట్లయితే కెమిస్ట్రీలో రెండుని ఏమంటామంటే డై అంటామండి. డైలో డీని ఉల్టా చేసి రాస్తే వచ్చేదేంటి? BI బై. మన ఫ్రెండ్ గారిని మనం పిలుచుకుంటా ఉంటాం, ఏందిరా బై అంటాం. కాబట్టి రెండునేమంటామంటే బై అంటాము. మూడుని కెమిస్ట్రీలోనైనా ఎక్కడైనా కూడా ఏమంటామంటే ట్రై అని పిలుస్తూ ఉంటామండి, ట్రై. నాలుగుని మనం ఏమంటామంటే యాక్చువల్గా కెమిస్ట్రీలో టెట్రా అంటామంటే టెట్రా. మరి ఇక్కడ ఏమంటామంటే క్వాడ్ అనాలి. కాబట్టి 1/4 వంతుని మనం ఏమంటామంటే తెలుగులో పావు అంటాం, ఇంగ్లీష్లో క్వార్టర్ అంటాం. క్వార్టర్ చేసా ఫుల్లులో 1/4 వంతు. ఇక్కడ కూడా 4 కాబట్టి 4ని ఏమని పిలుస్తామంటే క్వాడ్ అని పిలవాలి, క్వాడ్. 5ని ఏమని పిలుస్తామంటే పెంట్ అని పిలుస్తూ ఉంటాం. 6ని ఏమంటామంటే ఎగ్స్ అని పిలవాలి, 6ని ఎగ్స్.
మరి 7ని ఏమని పిలుస్తామంటే 7ని ఏమని పిలుస్తామో చూడండి ఒకసారి. మనకు ఇంగ్లీష్ నెలలు ఉంటామండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జనవరి టు డిసెంబర్ 12 నెలలు. దాంట్లో 7వ నెల పేరేం పేరంటే జూలై. మరి జూలై తర్వాత వచ్చేది ఆగస్ట్, ఆగస్టు తర్వాత వచ్చేది ఏంటంటే సెప్టెంబర్. కాబట్టి సెప్టెంబర్ ఎన్నో నెల అంటే 9వ నెల. 7వ నెల పేరేం పేరు జూలై. కాబట్టి ఇక్కడ 7వ నెల పేరు జూలై కాదనమాట. 7వ నెల పేరు ఏం పేరంటే సెప్టెంబర్. కాబట్టి ఎక్కడ 7 కనబడినా మనం ఏమనాలంటే సెప్టెంబర్ అనాలి. కాబట్టి 7ని ఏమని పిలుస్తామంటే సెప్ట్ అని పిలవాలి, సెప్టెంబర్. 8ని ఏమని పిలుస్తామంటే సెప్టెంబర్ తర్వాత వచ్చే నెల పేరు ఏం పేరు అక్టోబర్. కాబట్టి ఓక్ట్ అనాలి. 9ని ఏమంటామంటే అక్టోబర్ నెల తర్వాత నెల పేరేం పేరు నవంబర్ కదా. నవంబర్ని ఏమంటామంటే నంబర్ అని పిలవాలి. ఈ నెంబరింగ్ సిస్టమ్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకే భవిష్యత్తులో కనుగొనే మూలకానికి ఈజీగా పేరును మనం రాయొచ్చు. ఇప్పుడు ఒకవేళ 118 మూలకాలు ఇప్పటి వరకు ఉన్నాయని చెప్పాం కదా. ఆ 118వ మూలకం యొక్క IUPAC పేరు ఏమి ఉండవచ్చు? IUPAC పేరు ఏమిటి అంటుంటారు. అప్పుడు ఈ సిస్టమ్ తెలిస్తే దీని పేరు ఈజీగా రాయొచ్చు. 0ని ఏమంటామంటే నిల్, 1ని అన్ అంటాం, 2ని బై అంటాం, నెక్స్ట్ 3ని ట్రై అంటాం, 4ని కోడ్ అంటాం, 5 పెంట్, 6 ఎగ్స్, 7 సెప్ట్, 8 ఓక్ట్, 9 ఎన్. మరి ఇక్కడ 118 కదా. 118 అయితే 1ని ఏమంటున్నాము అన్ అంటున్నాము. మళ్ళీ 1 ఉంది కదా అన్ అంటాము. 8ని ఏమంటాము ఓక్ట్ అంటాము. లాస్ట్కు ఎం అని చెప్పాలి. కాబట్టి ఏమవుతుంది అన్ఆక్టియం. ఎన్నవ మూలకం యొక్క 118వ మూలకం యొక్క ఏం పేరు IUPAC పేరు. ఈ విధంగా చూడండి. మనం ఏ మూలకం యొక్క IUPAC పేరైనా రాయొచ్చు. కాకపోతే ఈ సిస్టమ్ మనకు తెలిసి ఉండాలి. ఆ సిస్టమ్ తెలిసి లేకపోయినట్లయితే మనం ఏ పేరు రాయడానికి వీలు కాదు. ఒకవేళ భవిష్యత్తులో 119వ మూలకం కనుగొన్నారండి. ఇంకా కనుక్కోలే 119, 118 మాత్రమే ఉన్నాయి ప్రజెంట్గా. ఒకవేళ భవిష్యత్తులో కనుగొన్నట్లయితే 119వ మూలకం కనుగొన్నట్లయితే దాని IUPAC పేరు ఏమి ఉండవచ్చు అంటారు. సింపుల్గా ఇప్పుడు మీరే చెప్పగలరు చూడండి. ఎట్లా? 1ని ఏమంటాము మనందరికీ తెలుసు. 1ని ఏమంటాము అన్. మళ్ళీ 1 వచ్చింది కదా అన్. 9 ఏమంటాము ఇన్. లాస్ట్కి ఏం చెప్పాలి ఎం. కాబట్టి పేరేమవుతుంది అన్ఇనియం. ఆ విధంగా చూడండి. ఒకవేళ 120వ మూలకం ఉంది. 120వ మూలకం యొక్క IUPAC పేరేమిటి? భవిష్యత్తులో కనుగొనబడే 120 మూలకం యొక్క IUPAC పేరేమిటి? అప్పుడు ఏమవుతుందంటే 1ని ఏమనాలి అన్ అనాలి. 2ని ఏమంటున్నాము బై అనాలి. 0ని ఏమంటున్నాము నిల్ అనాలి. లాస్ట్కి ఏం చెప్పాలి ఎం. కాబట్టి అన్బైనిలియం. ఒకవేళ భవిష్యత్తులో 200 మూలకం కనుగొన్నట్లయితే దాని IUPAC పేరు క్రింది వానిలో అంటాడు. అప్పుడు 200 మూలకం కాబట్టి 2ని ఏమంటాము బై, 0ని ఏమంటాము నిల్, మళ్ళీ 0 కాబట్టి నిల్, లాస్ట్కి ఏమనాలి ఎం. కాబట్టి బై నిలియం. ఈ విధంగా ఏ మూలకానికైనా మనం ఏం పెట్టవచ్చు అంటే పేరు. ఏం పేరు అంటే IUPAC. IUPACని విస్తరించండి అంటాడు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ.
ఈ క్రింది వానిలో ప్రస్తుతం ఆవర్తన పట్టికలోని మొత్తం మూలకాల సంఖ్య ఎంత అంటాడు. 118. భవిష్యత్తులో కనుగొనబడే 120వ మూలకం యొక్క IUPAC పేరేమిటి అంటాడు. అన్బైనిలియం. మూలకం అనే పదాన్ని పరిచయం చేసింది ఎవరు అంటాడు. రాబర్ట్ బాయిల్. మూలకానికి డెఫినేషన్ చెప్పింది ఎవరు అంటుంటాడు. లవోయిజర్. మొట్టమొదటగా ఫాస్ఫరస్ మూలకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటాడు. హెన్నింగ్ బ్రాడ్. చూడండి. ఓకే, మరి ఒక మూలకం రాసేటప్పుడు మనం హైడ్రోజన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా హైడ్రోజన్ అని రాయమండి. ఏం రాస్తామంటే సింపుల్గా హెచ్ అని రాస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ రాయమంటే MURCURY మెర్క్యూరీ అని రాయం. ఏం రాస్తామంటే సింపుల్గా HG అని రాస్తూ ఉంటాం. ఆక్సిజన్ రాయమంటే మొత్తం రాయం, O అని రాస్తాం. అవన్నీ ఏంటివి? సంకేతాలు, సింబల్స్ అంటుంటాం. ఆ సంకేతము అనే పదాన్ని మొట్టమొదటగా పరిచయం చేసిన శాస్త్రవేత్త ఒక అతను ఉన్నాడండి. అతని పేరంటే బర్జీలియస్. కాబట్టి ఇప్పుడు నలుగురు శాస్త్రవేత్తలు వచ్చారండి. ఒక అతను రాబర్ట్ బాయిల్, ఇంకో అతను లవోయిజర్, ఇంకో అతను హెన్నింగ్ బ్రాడ్, ఇంకో అతను బర్జీలియస్. ఈ క్రింది వానిలో ఆక్సిజన్కు పేరు పెట్టిన శాస్త్రవేత్త లవోయిజర్. ఈ క్రింది వానిలో రసాయన శాస్త్ర పితామహుడు రాబర్ట్ బాయిల్. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు లవోయిజర్. ఇంకో నియమాన్ని ప్రతిపాదించాడని చెప్పాము. ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించింది కూడా ఎవరంటే లవోయిజరే. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఏంటిదంటే, సో మరి మూలకాల యొక్క సంకేతాలు రాస్తూ ఉంటుంటాం. ఆ మూలకాల యొక్క సంకేతాలు ఎట్లా రాస్తామో చూద్దాం. బెర్జీలియస్ ప్రకారం ఒక మూలకం యొక్క సంకేతం రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సింబల్ ఏంటంటే పెద్ద ముక్కు పెట్టేసేస్తారండి. అప్పుడప్పుడు మనం ఈనాడు పేపర్ చూస్తే కింద ఇది సంగతి కనబడుతుంది. ఆ ఇది సంగతిలో పెద్ద ముక్కు పెట్టిండంటే మనం అర్థం చేసుకుంటాం ఈయన కేసీఆర్ అని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని. అప్పుడప్పుడు గడ్డం పెట్టేసేస్తూ ఉంటుంటాడు, గడ్డం పెట్టి లాల్చి చేస్తూ ఉంటుంటాడు. మనం అర్థం చేసుకుంటాం ఏమని, నరేంద్ర మోడీ అని. అప్పుడప్పుడు పిల్లి గడ్డం పెడతా ఉంటుంటాడు, పిల్లి గడ్డం పెడితే మనం అర్థం చేసుకుంటాం ఏమని, నారా చంద్రబాబు నాయుడు అని. ఇవన్నీ ఏంటివి? సంకేతాలు, సింబల్స్ అంటుంటాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం పేపర్ చదివినప్పుడు, ఈనాడు పేపర్ చదివినప్పుడు, ఇంకేమైనా పేపర్ చదివినప్పుడు దాంట్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కనబడదండి. ఏం కనబడుతుంది అంటే సింపుల్గా కేసీఆర్ అని కనబడుతుంటుంది. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరు పెద్దగా ఉంది కాబట్టి మనోడు ఏం చేసిందంటే కల్వకుంట్ల ఓకే, చంద్రశేఖర్ సి రావు ఆర్ సింపుల్గా కేసీఆర్ అని పెట్టుకున్నాడు. చూడండి. కాబట్టి కేసీఆర్ సింబల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎక్కడ కేసీఆర్ రాసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ విధంగా చూడండి. అవన్నీ ఏంటివి? సింబల్స్ అన్నమాట. మనం ఏ విధంగానైతే సింబల్స్ పెట్టుకుంటున్నామో, లేదా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే నిక్ నేమ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటుంటాం. టిల్లు, బిల్లు, లడ్డు, పండు, చిట్టి, సోని, ఇంకేదో పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. మీరు ఏ విధంగా సింబల్స్ పెట్టుకుంటున్నారో మాకు కూడా సింబల్స్ కావాలా అంటే అవి ఎవరంటే మూలకాలు. ఒక మూలకానికి సింబల్స్ ఎలా రాస్తామంటే దాని ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరాన్ని క్యాప్ లెటర్తో రాయమని చెప్తాడండి. ఎవరాయనంటే బెర్జీలియస్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్లో మొట్టమొదటి లెటర్ ఏమిటంటే హెచ్. కాబట్టి ఈ హెచ్ని ఏం చేయాలంటే క్యాపిటల్ హెచ్గా రాయాలి. ఇది ఎక్కడ క్యాపిటల్ హెచ్ రాసినా అది హైడ్రోజన్ యొక్క సంకేతము అన్నమాట. చూడండి. కాబట్టి హైడ్రోజన్ సింబల్ ఏంటి? హెచ్. ఏ విధంగా రాసినాం? దాని ఇంగ్లీష్ పదంలోని మొదటి అక్షరాన్ని ఏ లెటర్తో? క్యాప్ లెటర్తో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకోండి. హీలియంలో మొదటి లెటర్ ఏముంది? హెచ్ఏ ఉంది కదా. కాబట్టి హీలియం యొక్క సింబల్ కూడా ఏమిటి?
క్యాపిటల్ హెచ్ఏ. కార్బన్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్లో మొదటి లెటర్ సి ఉంది, కార్బన్ సింబల్ క్యాపిటల్ సి. కాల్షియం, కాల్షియంలో మొదటి లెటర్ సి ఉంది కాబట్టి క్యాపిటల్ సి కాల్షియం. క్యాడ్మియం తీసుకోండి, క్యాడ్మియంలో కూడా మొదటి లెటర్ ఏముంది, సీనే ఉంది కాబట్టి క్యాపిటల్ సి. క్యాడ్మియం యొక్క సింబల్ కూడా క్యాపిటల్ సీనే. ఇది నా ప్రకారం కాదండి, ఎవరి ప్రకారం అంటే బెర్జీలియస్ ప్రకారము. ఇప్పుడు సి అంటే క్యాపిటల్ సి అంటే ఎవరెవరు కావచ్చు, కార్బన్ అయినా కావచ్చు, కాల్షియం అయినా కావచ్చు, క్యాడ్మియం అయినా కావచ్చు, కోబాల్ట్ అయినా కావచ్చు, క్రోమియం అయినా కావచ్చు, క్లోరిన్ అయినా కావచ్చు, కాపర్ అయినా కావచ్చు. క్యాపిటల్ సి అంటే. హెచ్ అంటే ఎవరు కావచ్చు, హైడ్రోజన్ అయినా కావచ్చు, హీలియం అయినా కావచ్చు. మరి ఒక లెటర్ రాసినప్పుడు ఎన్నో మూలకాలు ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ విధంగా వచ్చినట్లయితే, మొదటి లెటర్ కామన్గా వచ్చినట్లయితే రెండవ లెటర్ రాయాలి. ఆ రెండవ లెటర్ని కంపల్సరీ తప్పనిసరిగా స్మాల్ లెటర్తో సూచించాలి. ఎప్పుడైతే మొదటి లెటర్ కామన్గా ఉంటుందో రెండో లెటర్ రాస్తామో, రెండో లెటర్ కూడా కామన్గా ఉంటే మూడో లెటర్ రాయాలి. ఆ రెండో లెటర్ కానీ మూడో లెటర్ కానీ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ రాయాలి. ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ రాయాలి. మరి ఇక్కడ చూడండి, హైడ్రోజన్ సింబల్ ఏం రాసినాం, క్యాపిటల్ హెచ్. హీలియం సింబల్ కూడా ఏం రాసినాం, హెచ్ఏ రాసినాం కదా. కానీ హెచ్ అంటే ఎవరు కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు కదా. కాబట్టి హైడ్రోజన్కి ఆల్రెడీ ఇచ్చాం కదా. కాబట్టి కామన్గా మొదటి లెటర్ కామన్గా ఉంది కాబట్టి రెండో లెటర్ రాయాలి. ఆ రెండో లెటర్ హీలియంలో ఏముంది, ఈ ఉంది కాబట్టి స్మాల్ ఈ రాయాలి, హీలియం. కార్బన్ సింబల్ ఏంటి, క్యాపిటల్ సి. మరి కాల్షియం సింబల్ ఏంటి, క్యాపిటల్ సినే రాసినాం. కానీ క్యాపిటల్ సి ఆల్రెడీ కార్బన్కి ఇచ్చాం కదా కాబట్టి రెండో లెటర్ రాయాలి. ఆ రెండో లెటర్ ఏముంది, స్మాల్ ఏ కాబట్టి సిఏ కాల్షియం సింబల్. క్యాడ్మియం చూడండి, మరి క్యాడ్మియంలో తీసుకున్నట్లయితే మొదటి లెటర్ క్యాపిటల్ సి రాసినాం. క్యాపిటల్ సి అంటే ఎవరు కావచ్చు, కార్బన్ కావచ్చు. ఫస్ట్ లెటర్ కామన్గా ఉంది కాబట్టి రెండో లెటర్ ఏముంది, ఏ. కానీ ఏ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, కాల్షియంకి ఇచ్చేసాం కదా. అప్పుడు మూడో లెటర్ రాయాలి. ఆ మూడో లెటర్ ఏంటంటే స్మాల్ డి కాబట్టి సిడి అన్నమాట, క్యాడ్మియం. ఈ విధంగా సింబల్స్ రాస్తూ ఉంటుంటామండి. ఎవరి ప్రకారం అంటే బెర్జీలియస్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకా కొన్ని మూలకాలు రాస్తున్నా చూడండి. ఏంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏ రాశానండి. ఎన్ఏ అంటే ఎవరు, సోడియం. ఎన్ఏ పేరేం పేరు, సోడియం. మరి సోడియం సింబల్ ఏం రాసినాం, ఎన్ఏ రాసాము. మరి ఈ సోడియంలో ఎన్ఏ ఉందా లేదా, ఉందా చూడండి ఒకసారి, ఏమాత్రం కనబడతలేదండి. కాబట్టి రూల్స్ ప్రకారం సోడియం అంటే మొదటి లెటర్ ఎస్ ఉంది కాబట్టి ఎస్ రాయాలి, లేదా ఎస్ఓ రాయాలి, లేదా ఎస్డి రాయాలి. కానీ సోడియం సింబల్ ఏం రాసినామంటే ఎన్ఏ రాసినాం. కాబట్టి రాసిన సింబల్కి వాడిన పదానికి ఎటువంటి సంబంధం లేదు. ఉందా అండి, అసలు సంబంధమే లేదు. రాసిందేమో ఒకటి, వాడిన పదమేమో మరొకటి. పొటాషియం, పిఓటి పొటాషియం అని రాస్తాం. కానీ రాసే సింబల్ ఏమిటంటే కే, పొటాషియం. ఐరన్ అంటే ఎఫ్ఈ, ఐఆర్ఓఎన్ ఐరన్, కానీ రాసిన సింబల్ ఎఫ్ఈ. కాపర్ సింబల్ ఏమిటంటే సియు, సిఓపిపిఆర్, కానీ ఇక్కడ రాసింది ఏంటి, సియు రాసాము. సిల్వర్ యొక్క సింబల్ ఏమిటంటే ఏజీ. గోల్డ్ ఏయు, గోల్డ్. యాంటీమోనీ ఎస్బి, టిన్ ఎస్ఎన్, lead PB, mercury Hg,
టంగ్స్టన్ W చూడండి. కాబట్టి ఇక్కడ రాసిన పదానికి, రాసిన సింబల్కి, వాడిన పదానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎటువంటి సంబంధం లేదు. చూడండి, ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దీని పేరు ఏం పేరు చెప్పాము? సోడియం అని చెప్పాం కదా. సోడియంలో Na లేదండి. LED లెడ్ అంటుంటాం, కానీ రాసిన సింబల్ ఏంటి? Pb రాసాం. సిల్వర్, గోల్డ్, GOLD గోల్డ్ రాసిన సింబల్ ఏంటి? AU. ఒక్కసారి పేర్లు చెప్తున్నా చూడండి. వీటికి సోడియం, పొటాషియం, ఐరన్, కాపర్, టిన్, యాంటీమోనీ, గోల్డ్, సిల్వర్, లెడ్, మెర్క్యూరీ, టంగ్స్టన్. ఈ మూలకాలకు మాత్రము, ఈ 11 మూలకాలకు మాత్రము దేని ఆధారంగా సింబల్స్ రాస్తామంటే వాటి లాటిన్ నేమ్స్ ఆధారంగా సింబల్స్ రాస్తాము. వాటి లాటిన్ నేమ్స్ ఆధారంగా సింబల్స్ రాస్తూ ఉంటామండి. అంటే మనకి ఏమొచ్చి ఉండాలన్నమాట? వాటి యొక్క లాటిన్ పేర్లు వచ్చి ఉండాలి, లాటిన్ నేమ్స్ తెలిసి ఉండాలి. మనం ఏమనుకుంటామంటే మనకు వచ్చి అనుకుంటాం, కానీ ఆ లాటిన్ పేర్లు రావండి. సింపుల్గా ఉన్నాయి అనుకుంటుంటాం, ఆ పేర్లే అనుకుంటుంటాం, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నేర్చుకోవాలి ఖచ్చితంగా. సోడియం యొక్క లాటిన్ పేరు ఏమిటంటే నేట్రియం. చూడండి, నేట్రియం. ఇంగ్లీష్లో ఏమని రాస్తామంటే NATRIUM, నాట్రియం. మరి నాట్రియంలో మొదటి అక్షరం ఏముంది? N ఉంది. కాబట్టి సోడియం సింబల్ ఏం కావాలి? N కావాలి. కానీ N అనే లెటర్ని ఆల్రెడీ ఒక మూలకానికి ఇచ్చాము. ఆ మూలకమే నైట్రోజన్. నైట్రోజన్కి ఇచ్చాం కాబట్టి మొదటి లెటర్ కామన్గా వచ్చింది కాబట్టి అప్పుడు రెండో లెటర్ రాయాలి. ఆ రెండో లెటర్ ఏంటిది? ఇక్కడ A. కాబట్టి సోడియం సింబల్ ఏంటిదన్నమాట? Na. దేని ఆధారంగా? దాని లాటిన్ నేమ్ ఆధారంగా. ఆ లాటిన్ నేమ్ ఏంటి? నేట్రియం. చూడండి. మరి పొటాషియం తీసుకున్నట్లయితే పొటాషియంలో లాటిన్ పేరు ఏమిటంటే క్యాలియం. ఐరన్ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే ఫెర్రం. కాపర్ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే క్యూప్రమ్. చూడండి, సోడియం, నేట్రియం, పొటాషియం, కాలియం, ఐరన్, ఫెర్రం, కాపర్, క్యూప్రమ్. సిల్వర్ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే, ఇప్పటి వరకు మనకి ఎన్ని మూలకాలు ఉన్నాయని తెలుసు? ఇంతకుముందే నేర్చుకున్నాం 118. ఆ 118 మూలకాలన్నింటిలో ఒక మూలకానికి అర్జెంట్ అండి. ఏ మూలకానికి అర్జెంట్ అంటే సిల్వర్. కాబట్టి సిల్వర్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోవాలి, సిల్వర్ గానికి అర్జెంట్ అంటాం. కాబట్టి అర్జెంటనం. ఎవరికి అర్జెంటు? సిల్వర్. సింబల్ ఏమిటి? AG. గోల్డ్ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే గోల్డ్ ఆరం. మనకు రమ్ము తెలుసు, తాగే రమ్ము. ఈ తాగే రమ్ము కాదు ఇక్కడ, ఆరం. గోల్డ్ ఆరం. యాంటీమోనీ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే స్టిబియం. స్టిబియం. టిన్ యొక్క లాటిన్ పేరు ఏమిటంటే స్టానం. టిన్నుని ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం, టిన్. తగరము అని కూడా పిలుస్తూ ఉంటాం, తెలుగులో గుర్తుపెట్టుకోవాలి. టిన్, తగరము లాటిన్ పేరు స్టానం. లెడ్ యొక్క లాటిన్ పేరు వచ్చేసి ఫ్లంబం. మెర్క్యూరీ యొక్క లాటిన్ పేరు వచ్చేసి ఫ్లంబం అండి. మెర్క్యూరీ యొక్క లాటిన్ పేరు వచ్చేసి ఏం పేరంటే హైడ్రార్జిరం. టంగ్స్టన్ యొక్క లాటిన్ పేరు వచ్చేసి ఓల్ఫ్రమ్ అండి.
ఇవి వాటి యొక్క ఈ 11 మూలకాల యొక్క ఏం పేర్లు అంటే లాటిన్ నేమ్స్. కాబట్టి ఈ లాటిన్ నేమ్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ క్రింది వాణిలో ఒకసారి ఒక క్వశ్చన్ అడిగిండండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఏం క్వశ్చన్ అడిగిండంటే ఈ క్రింది వాణిలో టంగ్స్టన్ యొక్క సంకేతం ఏమిటి అని అడిగాడు. టంగ్స్టన్ యొక్క సంకేతం మళ్ళీ ఒక్కసారి పేర్లు చెప్తున్నా, వాటి లాటిన్ పేర్లు చెప్తున్నా చూడండి. సోడియం, నేట్రియం, పొటాషియం, కాలియం, ఐరన్, ఫెరమ్, కాపర్, క్యూప్రమ్, సిల్వర్, అర్జెంటనం, గోల్డ్, ఆరం, యాంటిమోనీ, స్టిబియం, టిన్, స్టానం, లెడ్, ఫ్లంబం, మెర్క్యూరీ, హైడ్రోజీరం, టంగ్స్టన్, వోల్ఫ్రామ్. ఒకసారి క్వశ్చన్ ఏమడిగిందంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగిందంటే ఈ క్రింది వాణిలో టంగ్స్టన్ యొక్క సింబల్ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆప్షన్స్ ఏమిచ్చాడంటే టంగ్స్టన్లో టిఎస్ ఇచ్చాడు, బి ఆప్షన్ టీజీ అని ఇచ్చాడు, సి ఆప్షన్ టిఎన్ అని ఇచ్చాడు, డి ఆప్షన్ డబ్ల్యూ అని ఇచ్చాడు అండి. ఇవే ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. క్వశ్చన్ ఏంటి? ఈ క్రింది వాణిలో టంగ్స్టన్ యొక్క సింబల్ ఏమిటి క్వశ్చన్. ఇక అందరూ ఏం చేస్తారంటే ఈ 4 ఆప్షన్లో టంగ్స్టన్లో కనబడతలేదు. ఏం కనబడతలేదు? డబ్ల్యూ కనబడతలేదు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు అనుకుంటాం. డబ్ల్యూ కాదనుకొని దాన్ని వదిలేసేస్తాం చూడండి, మన మైండ్ నుంచి డిలీట్ చేసేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి టంగ్స్టన్లో టంగ్స్టన్ అంటున్నాడు కాబట్టి టంగ్లో టీ వచ్చింది, స్టన్లో ఎస్ వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏం కావచ్చు? టిఎస్ కావచ్చు. ఒకవేళ మరీ ఆలోచిస్తే టంగ్ అంటున్నాడు కాబట్టి టీజీ కావచ్చు, ఇంకా ఆలోచిస్తే టిఎన్ కావచ్చు. ఈ 3 ఆప్షన్లో ఏదో ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటామండి. కానీ ఆ 3 ఆప్షన్లో రాంగ్. మనకు ఏదైతే మనం డిలీట్ చేసినామో, మన మైండ్ నుంచి డిలీట్ చేసినామో అదే ఆన్సర్ అయింది ఇక్కడ. కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటాడు. మనకు తెలుసు అనుకుంటాం అన్ని సింబల్ టంగ్స్టనే కదా, టీ ఉంది కాబట్టి దాంట్లో టీ వచ్చే లెటర్ ఏదో ఒకటి ఎంచుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం. కానీ అసలు టీకి టంగ్స్టన్కి ఇక్కడ లాటిన్ పేరుకి దాని యొక్క సాంకేతికానికి ఎటువంటి సంబంధం లేదు చూడండి. కాబట్టి అడగడానికి ఛాన్స్ ఉంది. మెర్క్యూరీ అంటాడు, మెర్క్యూరీలో ఎం కనబడుతుంది కాబట్టి అందరు మెమ్ అని పెట్టేసి వస్తుంటారు. కానీ మెర్క్యూరీ అంటే ఎం కాదు, హెచ్జి. అవి గుర్తుపెట్టుకోవాలి చూడండి. సింబల్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇవి లాటిన్ నేమ్స్ తీసుకుంటే. మరి టంగ్స్టన్ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి టంగ్స్టన్ దగ్గర. ఏంటిదంటే ఈయన ఎవరో అందరికీ తెలుసు అండి. ఈయన ఎవరైనా అంటే విద్యుత్ బల్బ్ అండి, అందరికీ తెలుసు విద్యుత్ బల్బ్. ఈ విద్యుత్ బల్బును కనుక్కున్న శాస్త్రవేత్త పేరు అందరికీ తెలుసు. ఏం పేరు అంటే థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ కనుక్కున్నాడు ఎవరినంటే విద్యుత్ బల్బుని. ఈ విద్యుత్ బల్బులో ఈ విధంగా 2 తీగలు ఉంటవి. 2 తీగలుండి ఈ విధంగా కింద స్ప్రింగ్ లాగా కనబడుతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఫిలమెంట్ అంటాము. ఎవరిమెంట్ అంటే ఫిలమెంట్. కాబట్టి ఇదేంటంటే ఫిలమెంట్. చూడండి, ఈ ఫిలమెంట్ అనేది చూడడానికి ఏ విధంగా కనబడుతుందంటే మనకు నాలుక ఏ విధంగా ఉందో, మన నాలుక ఏ విధంగా ఉందో ఈ విద్యుత్ బల్బ్ ఫిలమెంట్ కూడా అదే విధంగా ఉంది. ఏ విధంగా? నాలుక వలె. నాలుకని ఇంగ్లీష్లో ఏమంటాం? టంగ్ అంటాము. కాబట్టి దీన్ని దేంతో తయారు చేస్తారంటే టంగ్స్టన్తో తయారు చేస్తారు. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో విద్యుత్ బల్బులలో ఫిలమెంట్గా ఉపయోగించబడే లోహం ఏమిటి అని అడిగాడు. టంగ్స్టన్. టంగ్ లాగా ఉంది కాబట్టి టంగ్స్టన్. ఈ క్రింది వాణిలో టంగ్స్టన్ ఉపయోగము విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా ఉపయోగిస్తున్నాము. ఆ విద్యుత్ బల్బుని మొట్టమొదటగా కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ మొట్టమొదటగా కనుగొన్న తర్వాత ఆయన ఫిలమెంట్గా ఒక లోహాన్ని వాడాడండి. ఆ లోహం ఏమిటంటే ఆ లోహం కూడా గుర్తుపెట్టుకోవాలి, పీటీని వాడాడండి. పీటీ అంటే ప్లాటినం.
కాబట్టి థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బులో మొట్టమొదటగా ఫిలమెంట్గా ఉపయోగించిన లోహం ఏమిటి అంటాడు? ప్లాటినం. ప్రస్తుతము అనేక ప్రయోగాల ఫలిత కారణంగా ప్రజెంట్గా ఏది వాడుతున్నామంటే టంగ్స్టన్ వాడుతున్నాం ఫిలమెంట్గా. కాబట్టి ఇవి లాటిన్ నేమ్స్, కొన్ని లాటిన్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915.